ఓ గ్యారంటీ లేదు, ప్రభుత్వాల మద్దతు లేదు, బ్యాంకుల సపోర్ట్ లేదు. అయినా సరే దాని దూకుడు ముందు వజ్రం కూడా వెలవెలబోతుంది. దాని ఊపు ముందు బంగారం కూడా ఉసూరుమంటుంది. అరా పైసాతో మొదలైన దాని ప్రస్థానం కోట్ల రూపాయలకు చేరుతుంది. కంప్యూటర్లో పుట్టిన డిజిటల్ కరెన్సీగా ఎదిగి ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తుంది. కనిపించవు కానీ కాసులు కురిపిస్తాయి. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేతో తాకలేము, పర్సుల్లో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే సాధిస్తే లైఫ్ సెటిల్ అంతే. కన్ఫ్యూజింగ్గా ఉన్న క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. అన్ని రికార్డులను చెరిపేసి దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో కోట్లను ఒక మోసగాడు వసూలు చేశాడు. ఆదివాసీ ట్రస్ట్ పేరుతో అమాయకులు మోసం చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. ఆదివాసుల మనోవేదన గురించి ఈ స్టోరీలో చూద్దాం. అది అల్లూరి సీతారామరాజు జిల్లా. అక్కడ అమాయకమైన అడవి బిడ్డలే అధికంగా ఉంటారు. పక్కా ప్లాన్ ప్రకారం స్థానిక ప్రజలకు ట్రాప్ చేశాడో కేటుగాడు. ఆదివాసీ ట్రస్ట్ పేరుతో వారిని మోసం చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు. ఆదివాసీ ట్రస్ట్లో సభ్యులుగా చేరి ఐడీలు కొనుగోలు చేయండి, మీకు నెల నెలా 3,000 రూపాయలు జీవితాంతం వస్తాయని నమ్మించి దగా చేశారు. ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్గా కొరపు బాలన్న పడాల్ కొనసాగుతున్నారు. అతని మాటలు నమ్మి నిండా మునిగిపోయారు గిరిజనులు. దీంతో తమని ఆదుకోమని కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అండగా ఉండాలని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ను ఆశ్రయించారు. మరోవైపు ఆదివాసీల కష్టాల్లో పాలు పంచుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమని ఆదుకోవాలని కోరుతున్నారు. మేము అస్సలికే కూలి బిడ్డలము, వ్యవసాయం చేసి బ్రతికేటవారు. ఒక సంవత్సరం పండితిది, ఒక సంవత్సరం పండదు. అటువంటిగా మేము మరి బతికేవారు కాబట్టి అలాగా పసుపు అమ్ముకున్న డబ్బులో లేదా సిక్కుళ్ళు అమ్ముకున్న డబ్బులో అలా కూడవేసింది. అలా కూడవేసి మేము బంగారాలంతా చేయించినప్పుడు మరి లైఫ్ లాంగ్ మేము ఇస్తామనేసి చెప్తే ఆ బంగారాలంతా కూడా మేము అమ్మేసి 2.5 తులాలు మేము అమ్మేసి మరి కట్టడం జరిగింది. ఎందుకో తెలుసా, లైఫ్ లాంగ్ మీకు జీవితాంతం కూడా మేము ఇస్తామనేసి చెప్తే మేము కట్టేమండి సార్. మరి ఇది ఇలాగే మాకు చెప్పగా మేము కట్టేము. ఇది అంతా కూడా మాకు ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలి. 2,19,600 కట్టానండి నేను. అది బంగారం అమ్మేసి కట్టానండి. నా కుటుంబం మొత్తము మరి మెడలో ఉండింది కూడా మొత్తం కట్టాను. అక్కడ వెళ్ళిన తర్వాత ట్రస్టులో వెళ్ళిన తర్వాత ఇంతంత బేగులకు ఆ ఫస్ట్ సారి చూపించినప్పుడు నిజమే లైఫ్ లాంగ్ ఇస్తాడు కదా, ఇంత డబ్బు ఇస్తున్నాడు అనేసి మేము నమ్మేసి ఇంటికి ఉన్నది అంతా కూడా మేము మరి నిజమే లైఫ్ లాంగ్ ఇస్తాడు కదా అని ఒక్కొక్కడుకు 4 లక్షలు, ఒక్కొక్కడుకు 15 లక్షలు ఫస్ట్ సారి ఇచ్చేవాడండి. దానికి చూసి మేము నమ్మేసి మరి బంగారాలంతా మొత్తము ఆడవారిది అమ్మేసామండి. లాస్ట్కు అప్పుడు మరి ఇలాంటి మరి అబద్ధాలు కనిపించాయి సారు నుంచి. అది మాకు మాత్రము నిజమే, మాకు ప్రభుత్వం నుంచి మాకు న్యాయం చేయాలి. ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ కొరవు బాలన్న పడాల్ వ్యూహాత్మకంగా ఆదివాసీ ట్రస్ట్ ను ఏర్పాట్లు చేశాడు. ట్రస్ట్ లో తనకు కావాల్సిన వారందరినీ ముఖ్యమైన పదవుల్లో పెట్టుకున్నాడు. అతని భార్య కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్. ఈమె టీచర్గా పనిచేస్తూ మెంబర్గా కొనసాగుతున్నారు. ట్రస్ట్ చైర్మన్ ముందుగా ఒక కానిస్టేబుల్గా జీవితం ప్రారంభించాడు. అయితే అతనిపై అన్నవరం పోలీస్ స్టేషన్లో పాటు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ట్రస్ట్ ముసుగులో క్రిప్టో కరెన్సీ ప్రాజెక్టు ఉన్నదని, ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయలు సంపాదించవచ్చని గిరిజనులను నమ్మించాడు. వారిచే కోట్ల రూపాయలు వసూలు చేశాడని బాధిత గిరిజనులు వాపోయారు. అయితే ట్రస్ట్ మెంబర్గా చేరి ఐడీలు కొనుగోలు చేస్తే నెల నెలా డబ్బులు వస్తాయని, మీ కష్టాలు తీరతాయని ఆశ చూపించినట్లు చెప్పారు. ఒక్క ఐడీ 12,200 రూపాయలు కడితే ప్రతి నెల 3,000 రూపాయలు సంపాదించవచ్చని నమ్మించాడు. అలాగే మీకు నెల నెల డబ్బులు వస్తాయని గిరిజనులను నమ్మించి వంచాడని కూడా తెలిపారు. 2,30,000 మంది సభ్యులు ట్రస్ట్లో ఉన్నారని చైర్మనే చెబుతున్నాడు. దీని ప్రకారం కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆదివాసీ ట్రస్టులో మాకి చాలా రకాలుగా మరి చెప్పి నమ్మించి బమ్మించి మాకి
మరి ఇంత కడితే మీకు ఇంత వస్తుంది అని చెప్పి కట్టించుకున్నారు సార్. మేము మరి ఇంచుమించు మేము 32 లక్షలు మరి పైబడి మేము కట్టున్నాం సార్. మరి ఒక ఐడికి 3,000 మరి వస్తుందని చెప్పి మరి మాకెంతో నమ్మించి బమ్మించి కట్టి మరి మా డబ్బులు మాకు 6 నెలలు డబ్బులు ఇచ్చేసాడు. ఉన్న 6 నెలలను ఆపేసి మేము అడిగితే మా మీద పేజారు సార్. మా మీద అనేక అపనిందలు పెట్టి మరి అనేక మరి అపనిందలు పెట్టి మరి అనలేని మాటలు అనిపించి రక్తం సీమున్నదా, నీ మైండ్ బేండ్ అయిపోయిందా, నీవు ఇక్కడ ఒక పెద్ద మనిషివి కదా, నీవు ఇటువంటి మరి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని మాకు సనా హింసించి మాట్లాడారు సార్. మరి ఇటువంటిది మరి మా మీద మరి ఇంతమంది మరి 2,30,000 మంది మరి సభ్యులు ఇక్కడ కట్టున్నారు మరి ఆదివాసీ సైస్టులో. మరి వారు అంటూ మరి వస్తేనే ఆశించి మరి రూపాయి పెడితే రూపాయి వస్తున్నారంటే ఎంతో ఆశతో మరి కట్టుకున్నారు సార్. కట్టుకున్న తర్వాత మరి 6 నెలలు ఇచ్చి మరి డబ్బులు అయిపోయి నీకు ఎవరు ఇస్తారు, నీవు ఎక్కడైతే వెళ్ళి చెప్పుకో, మరి నేను ఎర్రగా చూస్తే మీరు ఏం చేయలేరు చూపిస్తారా అని మాకు బెదిరిస్తున్నారు సార్. ఇదిలా ఉంటే ఐడి కోసం 12,200 రూపాయలు కట్టిన వారికి 1-2 నెలలు 3,000 చొప్పున చెల్లించాడు. దీంతో చాలా మంది చైర్మన్ను నమ్మారు. లక్షలాది గిరిజనులు సొమ్ములు చెల్లించారు. అయితే కొందరు ఇంట్లో ఉన్న బంగారం, పశువులు అమ్మి కొందరు కడితే మరికొందరు వడ్డీకి అప్పులు చేసి కట్టారు. సీన్ కట్ చేస్తే చైర్మన్ బోర్డు తిప్పేశారు. గత 6 నెలలుగా చెల్లింపులు ఆపేశాడు. తాము మోసపోయామని గుర్తించిన గిరిజనులు లబోదిబోమంటున్నారు. అమాయకమైన గిరిజనులను తనకు పెద్ద హోదా ఉందని నమ్మించడానికి క్యాబినెట్ హోదా కంటే ఎక్కువ కాన్వాయ్ వాహనాలతో గిరిజన ప్రాంతాల్లో హడావుడి చేయడం పరిపాటిగా మారింది. ట్రస్ట్ చైర్మన్కు గిరిజన గ్రామాల్లో మీటింగులకు వెళ్లేటప్పుడు ఈయన కాన్వాయ్ని చూస్తే గిరిజనులకు మతిపోతుందట. అంతేకాక ఇదంతా డ్రోన్ కెమెరాతో చిత్రీకరణ చేయిస్తారట. తమని నిండా ముంచిన ట్రస్ట్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు బాధితులు ఫిర్యాదు చేశారు. గిరిజనులపై ఎంతో అభిమానం చూపించే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చింతపల్లి ప్రధాన కేంద్రంగా ఉన్న ట్రస్ట్ జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాట్లు చేసుకొని దందా కొనసాగిస్తున్నారు. ఐడీల కోసం డబ్బులు కట్టిన వారితోనే గ్రూపులుగా ఏర్పాట్లు చేశారు. వారితోనే గ్రామాల్లో ప్రచారం చేయించారు. ఇప్పుడు మీరు ఆదివాసీ ట్రస్ట్ ఉంది కదా, ఆదివాసీ ట్రస్ట్లో మీరు ఏం చేస్తుంటారు? నేను వైస్ చైర్మన్గా నాకు ఆ పడాలని వైస్ చైర్మన్ గారు నాకు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మీ ట్రస్ట్ తరపున ఎప్పుడైనా బాడీ మీటింగ్ ఎప్పుడైనా ఏర్పాటు చేసుకున్నారా మీరు? బాడీ మీటింగ్ ఆల్రెడీ చెప్పలేదండి. బాడీ మీటింగ్ చెప్తే మేము సరిచించే వాళ్ళం, కానీ అవేం చెప్పలేదు. ఏదైనా వ్యక్తిగతంగా అతను వెళ్ళిపోతుంటాడు. ఆయన సొంత నిర్ణయాల ప్రకారం అంతా జరిగేది? అవును, అంతా సొంత నిర్ణయం ప్రకారమే. ఓకే, మీరు ఎంత కట్టారు మీరు ఇప్పుడు? నేను 3,40,000 అండి. ఓకే, మీకు కట్టిన అమౌంట్ ఏమైనా ఇచ్చాడా తిరిగి? ఫస్ట్ కట్టింది 7 ఐడీలు అండి. 7 ఐడీలకు మాత్రము బాగానే ఇచ్చాడు. తర్వాత 18 ఐడీలకు మాత్రము ఒకేసారి ఇచ్చాడు. చాలా డబ్బులు రావాలి నాకు. మీతో పాటు మీరు ఇంకెవరన్నా కట్టించారా? ఎంతమందిని కట్టించారు? మేము కట్టించడం అంటే సార్, అతను పెద్ద టెంట్ వేసి మీటింగ్లు పెట్టేవాళ్ళు. మీటింగ్ వచ్చి విన్నవాళ్ళు నాకు చూసి నా స్నేహితులు వీళ్ళందరూ కట్టుకున్నారు. ఇప్పుడు మీకు అమౌంట్ ఇస్తున్నాడా సక్రమంగా? 7 నెలల నుండి ఇవ్వలేదు సార్. మీరు కట్టిన అమౌంట్ ఎందులో పెడుతున్నాడో ఏం చేస్తున్నాడో అని ఎప్పుడైనా చెప్పారా మీకు? అదే మాకు తెలియదు సార్. అది ఎక్కడ పెడుతున్నాడో, బ్యాంకులో పెడుతున్నాడో, ఏం చేస్తున్నాడో మాకైతే పూర్తిగా వివరాలు చెప్పలేదు. ఓకే, ఇప్పుడు లక్షలు మీరు కట్టారు, కష్టపడ్డ డబ్బులు. మీరు కట్టిన అమౌంట్కి రసీదు ఏమైనా ఇచ్చాడా? రసీదు లేదు సార్. వాడికి ఇచ్చే డబ్బులకు రసీదు లేదు, మేము ఇచ్చేదానికి రసీదు ఇవ్వట్లేదు. మీరు ఎప్పుడైనా అడిగారా మరి? అడగలేదు సార్. రసీదు అక్కర్లేదు, నమ్మకం ఉంటేనే చాలు అన్నాడు. అవును, అట్లే ఆయన ఏం చేస్తున్నాడో, మీరు డబ్బులు ఎలా చేస్తున్నాడో మీకు ఎప్పుడు చెప్పలే సార్. బ్యాంకుకి ఎప్పుడు వెళ్తున్నాడో, ఎప్పుడు డబ్బులు పట్టుకొస్తున్నాడో అది మాకేం చెప్పాడు, చెప్పి వెళ్ళడు కూడాను. వాళ్ళు ట్రస్ట్ తరఫున మీరు ఏమన్నా మంచినీటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, ఇలాగ చదివింపులు కానీ, ఎవరైనా పేదవాళ్ళని ఇలాంటి కార్యక్రమాలను చేశారా సార్? వాగ్దానాలే కానీ చేసింది అయితే లేదు. ఇక్కడ కొమ్మెండు మాత్రం అక్కడ మంచి నీళ్ళు వచ్చాడు, అంతా తప్పించి ఎక్కడ లేదు సార్. అయితే ఇప్పుడు ట్రస్ట్లో అవకతవకలు జరుగుతున్నాయి. అవకతవకలు జరుగుతుండగా బయటకు వచ్చేసేసరికి మీడియాకు నేను ఆశ్రయించడం జరిగింది. అందరికీ న్యాయం జరుగుతుందని.
అభం శుభం తెలియని గిరిజనులను మోసం చేశాడు. ఫైనాన్స్ స్కీముల పేరిట కోట్ల రూపాయలు దండుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ముఖం చాటేశాడు. ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పడాల్ చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే అక్కడ కూడా అనేక అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయ్యాడు పడాల్. ఆ తర్వాత అతని కన్ను గిరిజనులపై పడింది. గిరిజనులను మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకునే ఈ ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ అవతారం ఎత్తాడని స్థానికులు చెబుతున్నారు. ఆదివాసీ ట్రస్ట్లో సభ్యుడు నువ్వు? అవును సార్. ఎంత కట్టావు? స్టార్టింగ్ 11,600 ఉండే సార్. అప్పుడు నేను ఒక ఐడి కట్టి చేరాను సార్. ఎవరి చేతికి కట్టావు అది? అది మన పడాలి సార్ ఉన్నది సార్, అతని చేతికి కట్టాం సార్. రిసిప్ట్ మీటింగ్లు పెట్టేవారండి. రిసిప్ట్లు ఇచ్చారు నీకు? ఆ రిసిప్ట్లు ఇవ్వలేదు సార్. కానీ కట్టడం వాస్తవం? కట్టడం వాస్తవం సార్. 11,500 కడితే ఎంత ఇచ్చాడు తిరిగి? 11,500 కడితే మాకు నెక్స్ట్ నెల నుంచి మాకు 3,000 ఐడికి 3,000 వస్తుంది అన్నారు కానీ సార్ 3,000 మాకు ఇవ్వలేదు సార్. 2,800 వచ్చింది అలా కట్ అయ్యి. అలా ఎన్నాళ్ళు ఇచ్చాడు? అది అలా ఒక 3 నెలలు ఇచ్చారు సార్. మరి తర్వాత ఎలక్షన్ రావడం వల్ల ఒక 2 నెలలు పేమెంట్ కూడా ఇవ్వలేదు సార్ ఎలక్షన్ సీజన్ తర్వాత. ఇప్పుడు ఇస్తున్నాడా? అది మాకు ఎలక్షన్ తర్వాత ఒక 2 నెలలు ఇచ్చారు సార్. తర్వాత మాకు ఫ్రీ అమౌంట్ అయిపోయిందని మరి మీటింగ్లో రావట్లేదని సాలరీ కట్ చేస్తూ మాకు నెలకు 1,700 ఇచ్చేవాడు సార్. 1,700 ఇస్తూ మేము అది కూడా ఆ డబ్బులు కూడా అప్పు చేసి కట్టాము సార్. అక్కడ కట్టడం వల్ల మాకు ఆ అప్పు తీరలేదు, తీర్చలేదు. ఆ డబ్బులంతా కూడా మేము ఖర్చు చేసేవాళ్ళం సార్. నెలలో వచ్చే 3,000 ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఏమో లాస్ట్కి అది మాకు ఒకసారి మీటింగ్ సరిగా హాజరు కావట్లేదని మాకు ఐడి క్లోజ్ చేస్తామన్నాడండి. అప్పుడు మేము ఐడి క్లోజ్ చేస్తామంటే మరి మేము మా పనులు వదిలేసుకొని నీకు నెలకు 30 రోజుల్లో మేము నీతో 15 రోజులు మేము పని చేయలేమని ఐడి క్లోజ్ చేసిండని మేము చెప్పడం జరిగింది. ఆదివాసీ ట్రస్ట్ పేరుతో అనేక వాగ్దానాలు చేశాడు. గిరిజన బతుకుల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చాడు. చివరికి తమ కష్టమంతా దోచుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆదివాసీ గిరిజనులు వాపోతున్నారు. అనేక ట్రేడింగ్ కంపెనీల ద్వారా డబ్బులు సంపాదించి మీ అందరికీ ఇస్తానని నమ్మించాడు. అంతేకాకుండా ఒక్కో ఐడికి వేలాది రూపాయలు కట్టించుకున్నాడు. ఒక్కొక్క ఐడికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికి మోసం చేయడంతో వారు లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఆదివాసీ ట్రస్ట్ అని అక్కడ పనిచేస్తున్నటువంటి లీడర్లు మా గ్రామానికి వచ్చి ఈ ఆదివాసీ ట్రస్టుకు మీరు డబ్బులు కట్టుకుంటే మీ పిల్లల భవిష్యత్తులో బాగుంటుంది అనేసి చెప్పడం బట్టి మేము అతిగా మోసపోయామండి. ఎందుకంటే మాకు పంటలు పండవు. నిజమే ఈ ట్రస్ట్ వాళ్ళు ఇంత చక్కటి మాట చెప్తున్నారు కదా, మన పిల్లలకు చదివించడం బాగుంటుందేమో అన్న ఆలోచనతోనే మేము ట్రస్టుకి ఈ ఆదివాసీ ట్రస్టు అనేసి అంటున్నారు కదా, ఈ ఆదివాసీ ట్రస్ట్ అంటే మన ఆదివాసులకి సంబంధించింది కదా అనేసి మేము నమ్మినప్పుడు శివారికి చూస్తే అది ఆదివాసీ ట్రస్టు అన్న ఆలోచన కోణంలో లేదో అనేసి మేము అనుకుంటున్నాము. అక్కడ ఆదివాసీ ట్రస్టులో మీటింగ్కి వెళ్ళకపోతే మీ డబ్బులు కట్ అవుతాయి అన్నారు. డ్యూటీలు తిరగకపోతే మీ డబ్బులు కట్ అవుతాయి అన్నారు. అక్కడ నైట్ డ్యూటీకి కూడా రాకపోతే మీ డబ్బులు కట్ అవుతాయి అన్నారు. అలాగా చాలాసార్లు మీటింగ్కి వెళ్ళాము. ఎక్కడంతా అక్కడ సభలు పెట్టినప్పుడు కూడా తిరిగాము. అతని వెనుక తిరిగిన శివారికి మాకు ఫలితం లేకుండా చేశాడు. నేనైతే సార్ ముఖ్యంగా 2 తులాలు బంగారం అమ్మేసి నేను కట్టిన డబ్బులు 1,58,600 నేను కట్టాను. దాంట్లో నాకు ఇప్పుడు 3 నెలల మంత్రమే ఇచ్చాడు. నా డబ్బు నాకు కూడా రాలేదు. అవి గురించి అడిగితే అక్కడ పని చేస్తున్నటువంటి లీడరు జానీ ప్రసాద్ అనేవాడు ఉన్నాడు. తర్వాత రంభా మేడం ఉంది. వెంటనే సార్ దగ్గర రిపోర్ట్ ఇచ్చి అనరాని మాటలు నాకు బెదిరింపులు సార్ చేత చేయించారు. మా ఆదివాసులు కంటికి పొడుస్తున్నాడు ఈడు అనేసి మాకు మనసులో అనుకుంటున్నాము. అలాగే 2,37,000 మందిని కూడా న్యాయం జరిగే వరకు మేము ఇంకా పోరాడతామని.
పాటు 2,500 చొప్పున కొంతమందికి చెల్లించడంతో తామంతా నమ్మి ఐడీలు తీసుకొని డబ్బులు చెల్లించమని తెలిపారు. తమకున్న ఆవులు మేకలు కూడా అమ్ముకున్నామని, నెల 3,000 వస్తే ఆర్థిక కష్టాలు తీరతాయని అప్పులు కూడా తెచ్చి ఐడీలు కొనుగోలు చేశామని వాపోయారు. ఈ ఆదివాసీ ట్రస్ట్లో చేరితే ఆర్థికంగా నెల డబ్బులు ఇవ్వడమే కాకుండా గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చుతామని హామీ ఇచ్చాడని కూడా తెలిపారు. ప్రధానంగా మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, ఆరోగ్య బీమా, అనాథ పిల్లలను చదివించడం, పంట బీమా ఇలా ఆదివాసీ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు మనమే చేసుకోవచ్చని కూడా ట్రాప్ చేశాడు. గిరిజన విద్యార్థులను డాక్టర్లు, లాయర్లు కూడా చేయొచ్చని ఎంతో నమ్మబలికారని వారంతా ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు వేయిస్తామని, అంగన్వాడీ సెంటర్లో ఏర్పాట్లు చేస్తామని, గిరిజనులను పండించే పంటకు రుణం అందచేస్తామని ఇలా ఆశలు చూపి తమను చైర్మన్ మోసం చేశాడని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా వేలాది మంది అమాయక గిరిజనుల నుంచి మొత్తం 100 కోట్ల పైబడి వసూలు చేసినట్లు కూడా వారు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో చేస్తానన్న అభివృద్ధి గురించి, అలాగే తమకు ఇస్తానన్న ఐడీల డబ్బుల కోసం నిలదీస్తే చైర్మన్ బెదిరించాడని వారు ఆరోపిస్తున్నారు. మాకే చింతపల్లి మన ఆదివాసీ ట్రస్ట్లో మేము సభ్యత్వం కట్టామండి. సభ్యత్వంతో పాటు మాకు అన్ని విధివిధానాలు ఇలా ఉంటాయని అన్నీ చెప్పారండి. చెప్పిన తర్వాత మరి ఇలా చేస్తే అలాగ అవుతుంది, మా పిల్లల్ని చదివిస్తాం ఇదని చెప్పేసి మాకు తర్వాత అప్పుడు విరాణాలు కట్టిన తర్వాత మళ్ళీ డబ్బులు కూడా 10 లక్షలు కట్టించారండి. కట్టిన తర్వాత మాకు నెల కాకుండా నెల ఇస్తాము, జీవితాంతం ఇస్తామని చెప్పారండి. అది మనకి అర సంవత్సరం కూడా కాకుండానే మన కట్టిన డబ్బులు తిరిగి వచ్చేసి అని ఇదని చెప్పేసి మనకి ఇవ్వమని చెప్పేసి మనకి తెలిసేయడం అవుతుంది. మేము ఏమైనా ప్రశ్నించినా సరే కానీ మనకి ఈ అయిపోయింది, మీ డబ్బులు మీకు ఇచ్చేసామని చెప్తున్నారండి. అందుకనే మేము ఈ గవర్నమెంట్ మనకి ఏదైనా ఆదేశాలు మన ఏదో ఒకటి మన డబ్బులు మనకు వచ్చేలాగా చేకూర్పాలని కోరుతున్నాము. అంతేకాకుండా గట్టిగా నిలదీసిన వారిపై దాడి చేయిస్తూ మరోసారి మాట్లాడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెల ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని, ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఐడీలు కొనుగోలు చేస్తే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, కోట్లాది రూపాయలు సంపాదించుకొని అనుభవిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పాడేరులో కోట్లాది రూపాయల ఇంటిని కూడా నిర్మించుకున్నాడని, చింతపల్లిలో ట్రస్ట్ ఆఫీస్ కూడా నిర్మించుకున్నాడని తెలిపారు. ఖరీదైన వాహనాల్లో తిరుగుతూ కాన్వాయ్ ద్వారా హడావుడి చేస్తూ తమను నిండా ముంచాడని గిరిజనులు లబోదిబ్బోమంటున్నారు. అంతేకాక మొక్కుబడిగా కొందరు గిరిజనులకు ట్రస్ట్లో వైస్ చైర్మన్, వైస్ సెక్రటరీ వంటి పదవులు కట్టబెట్టారు. వారితో కార్యాలయంలో వెట్టి చాకరీ చేయించినట్లు కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు మన వాళ్ళందరూ కూడా డిగ్రీలు, ఇంజనీర్లు, బిఈలు, పీజీలు చేసే పరిస్థితుల్లో భాగంగా గొప్ప స్థాయిలో ఉండాలి అనుకున్నప్పుడు మనం డాక్టర్లు కావాలి, అలాగే ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ కూడా పేదరికం వెంటాడే పరిస్థితి. అందుకబట్టి అలా కాకూడదు ఆలోచించి బిడ్డ, కొత్త గొప్ప మనమంతా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా మనమంతా కూడా ఏదైతే సభ్యత్వం ద్వారా విరాళాల ద్వారా వచ్చినటువంటి ఎకనామికల్ కానీ ఉన్నటువంటి సొసైటీ ద్వారా వచ్చినటువంటి ఎకనామికల్ కానీ సపోర్ట్ చేస్తూ మన ఆదివాసీ బిడ్డలకి అందరూ కూడా మేలు జరిగే పరిస్థితి తీసుకొచ్చాం. అందుకబట్టి దయచేసి మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకున్నప్పుడు ఒక డాక్టర్ చదవాలి అనుకుంటే నిజంగా 40-50 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. కానీ ఆదివాసీ బిడ్డ నిజంగా అది చదవాలని తపన ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తికి సాధ్యం కాదు, పేదరికం వెంటాడే పరిస్థితి. అందుకబట్టి అలా కాకూడదు ఆదివాసీ బిడ్డకు. నిజంగా మన పిల్లలు ఎవరైనా డాక్టర్లు చదువుతామన్నా, ఇంజనీరింగ్ చదువుతామన్నా కూడా కంప్లీట్ గా కూడా ట్రస్ట్ చదివించే కార్యక్రమం కూడా తీసుకొచ్చేది అంతా కూడా. ఇటీవల గిరిజనులు కష్టాలు చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో తమ గ్రామాల్లో రోడ్లు, మంచినీటి సరఫరా వంటి అనేక చర్యలు చేపట్టారని, ఇప్పుడు తమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.
అలాగే గిరిజన కుటుంబాలు ట్రస్ట్లో చేరిన సభ్యులతో పాటు ట్రస్ట్లో పదవులు పొందిన బాధితులంతా ఏకమవుతున్నారు. ఎదురు తిరిగిన గిరిజనులపై దాడులు చేయించడం, బెదిరింపులకు పాల్పడుతున్న ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పడాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తాము నానా కష్టాలు పడి కట్టిన సొమ్ము తిరిగి ఇప్పించాలని కూడా గిరిజనులు వేడుకుంటున్నారు. ఆదివాసీ ట్రస్ట్ అనేటటువంటి పేరుతో అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అందులో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బిజినెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పేసినని మరి వేలాది మంది, లక్షలాది మంది నిరుపేద గిరిజన కుటుంబాలని టార్గెట్ చేసుకొని మరి అనేక మంది చేత డబ్బులు కట్టించడం జరిగింది. సో కట్టించినటువంటి డబ్బులు గత 7 నెలల నుంచి కూడా కట్టినటువంటి సభ్యులకి తిరిగి చెల్లించడం లేదు. సో ప్రతి ఒక్క సభ్యునికి కూడా 12,200 రూపాయలు కడితే ప్రతి నెల మీకు 3,000 చొప్పున జీవితాంతం చెల్లించి అలాగే మరి 7 తరాల వరకు కూడా చెల్లిస్తారని చెప్పేసి మరి ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ గారు కోరాబు బలంపడల్ గారు మాకు తెలియజేయడం జరిగిందండి. దాన్ని మేము నమ్మిన మేము కూడా నిజమే కదని చెప్పేసి మరి అక్కడ దాదాపు నేను కూడా ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగిందండి. సో అంతేకాకుండా మీరు కట్టినటువంటి ప్రతి ఐడికి 3,000 రూపాయలు చెల్లించడమే కాకుండా మీ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ గ్రామాలని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి వాలంటీర్ని నియమించి అక్కడ రాత్రిపూట బడిలు ఏర్పాటు చేస్తానన్నారు. అలాగే అక్కడ సమస్యలని గుర్తించడానికి మరి గ్రామ వాలంటీర్ని కూడా నియమిస్తారన్నారు. అలాగే మీ పిల్లల చదువులకి కావాల్సినటువంటి ఏదైతే భవిష్యత్తు ఉందో ఉన్నత భవిష్యత్తుకి తీర్చిదిద్దడానికి ట్రస్టు మరి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.